నెక్స్ట్ ఏదైతే 400 ఎకరాల భూమి ఉందో అందులో ఎటువంటి చెరువులు లేవు, ఏమీ లేవని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. నిజంగా అక్కడ ఏమి చెరువులు గట్రా ఏమీ లేవా? సరే, ఎవరైతే చెప్తున్నారో వాళ్ళనే రమ్మనండి ఇక్కడికి. ఎవరైతే గవర్నమెంట్ ఎవరు మాట్లాడినా సరే వాళ్ళు రండి, మేము తీసుకెళ్తాం వాళ్ళని. అక్కడ పక్షులు ఉన్నాయా, లేకపోతే జంతువులు ఉన్నాయా, ఇంకొక ఏ జీవరాశులు ఉన్నాయా అనేది వాళ్ళు వస్తే మేము అక్కడికి తీసుకెళ్తాం. అప్పుడు చూస్తాం, అప్పుడు చెప్పమనండి. మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళి అప్పుడు చెప్పమని చెప్పండి వాళ్ళకి. అక్కడ నిజంగా లేక్స్ ఉన్నాయా లేవా అనేది వాళ్ళు ఇక్కడికి రాకుండా అక్కడ కూర్చొని అట్లా ఇష్టం వచ్చినట్టుగా ఎట్లా డిక్లేర్ చేస్తారు? మేము ఇక్కడ యూనివర్సిటీలో చదువుకునే పిల్లలం, మాకు తెలుసు కదా పక్షులు ఉన్నాయా, లేకపోతే లేక్స్ ఉన్నాయా, జంతువులు ఉన్నాయా, డీర్స్ ఉన్నాయా అనేది. మేము డైలీ అవి మా ఫ్రెండ్స్ లాగా మేము పోతా ఉన్నప్పుడు అవి చూసి చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతాం. మాకు చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ చదువుకోవడానికి. మేము అడిగేది ఏంటంటే వాళ్ళని రమ్మనండి, మేము చూపిస్తాం కదా దగ్గరుండి ఉన్నాయా లేవా అనేది. అది అక్కడ ఉండి ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది మేడం, జింకలు అవి పారిపోతున్న దృశ్యాలు అవి అవునవును అవన్నీ ఈ ప్రిన్సెస్ లో. అవును, ఈ ప్రెమిసెస్ లో ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈస్ట్ క్యాంపస్ వీళ్ళు ఎక్కడైతే బుల్డోజ్ చేస్తున్నారో అది పికాక్ లేక్. మీరు పేరే చూడండి, పేరే పికాక్ లేక్ పెట్టి ఉంటే అక్కడ మీరు దాని యొక్క ఇంపార్టెన్స్ చూసే కదా దానికి పికాక్ లేక్ అని పేరు పెట్టింది. మరి అంత ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు ఆయన ఎట్లా అంటే ఎవరైనా సరే ఎవరైతే లేవని చెప్తున్నారో వాళ్ళు ఎట్లా మాట్లాడతారు అక్కడ పికాక్స్ లేవని? పేరే పికాక్ లేక్ అని మేము పిలుచుకుంటున్నాం అంటే దాని అర్థం ఏంది? ఆడ లేక్స్ ఉన్నాయని కదా, లేక్ ఉంది, పికాక్స్ ఉన్నాయి, డీర్స్ ఉన్నాయని కదా.